సో ఓటింగ్ పరంగా చూస్తే నిఖిల్ అండ్ గౌతమ్ మధ్య నడుస్తుంది. సో వాళ్ళిద్దరు ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ వారిద్దరి మధ్య చూసుకుంటే నిఖిల్ గెలవాలండి. నిఖిలే గెలుస్తాడు అనే స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది నాకు. ఎందుకంటే ఇది చూసుకుంటే ఒకటే రీజన్ నేను చెప్తాను. నేను నిఖిల్ డే 1 నుంచి ఉన్నాడు. గౌతమ్ వైల్డ్ కార్డ్ గా వచ్చాక కూడా ప్రజల అభిప్రాయంలో ఓట్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే గౌతమ్ ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యాడు. బట్ అక్కడ టెక్నికల్లీ మన మణికంఠ మరి నేను అంటే సానుభూతి అంటే స్వచ్ఛందంగా ఇంటి నుంచి బయటకు రావడంతో గౌతమ్ ఆటలు ఇంకా సాగుతున్నాయి. ఒకవేళ ఆ రోజు కనుక ఒకవేళ గౌతమ్ నిజంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చి ఉంటే మేబీ మణికంఠ ఇంట్లో కంటిన్యూ అయ్యేవాడు. నెక్స్ట్ వీక్ నామినేట్ చేసేవారు, అప్పుడు మణికంఠ బయటకు వచ్చేవాడు. సో అలా అయ్యేది. బట్ గౌతమ్ ఈ రోజు గౌతమ్ అయినా ఇంకోటి అవినాష్, సో వీళ్ళిద్దరు కూడా అవుతున్నారంటే నేను అదే అనుకున్నాను. బట్ ఇంకొకటి మీరు చూసుకున్నట్లయితే కొన్ని దగ్గరలో నాకు ఎందుకో గౌతమ్ తను లోపల ఫేస్ అవుతున్న సిచ్యువేషన్స్ ని బయటకి జనాలకి చెప్పడానికి కొంచెం కెమెరా వైపు చూసి మాట్లాడడం, లేకపోతే కొంచెం స్ట్రెస్ చేసి ఇంకా కొంచెం డీప్ గా వర్డ్స్ వాడడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ప్రేరణ నీ కాలు మీద పడతానమ్మా అనడం, లేదా నా కంఠం కోసం చచ్చిపోతా అనడం, అమ్మ మీద ఇవన్నీ ఏంటంటే కొంచెం అక్కడ నాకు అంటే అంత అవసరం లేదు. సో అతను ఏంటంటే అతన్ని టార్గెట్ ఇంట్లో చేస్తున్నారు అనే విషయాన్ని బయటకి తెలియజేయడానికి అతను ప్రోట్రే అనే వర్డ్స్ వాడడం, కొన్ని ఎక్కువ పదాలు మీరు చూసుకుంటే ఇంట్లో మంచి తెలుగు మాట్లాడేది కూడా గౌతమే. సో అవన్నీ కూడా గేమ్ స్ట్రాటజీ నేను అనుకుంటున్నాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ. టాప్ 5 అంటే ఎవరు చెప్తారన్న? టాప్ 5 అంటే ఆబ్వియస్లీ ముందు కన్ఫ్యూజన్ ఉంది, బట్ ఇప్పుడు ఇంకా క్లారిటీ వచ్చేసింది. టాప్ 5 నన్ను అడిగితే రోహిణి ఉండాలి. రోహిణి, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, నవీన్. పృథ్వీ గేమ్ ఆడట్లే ఎక్కువ విష్ణుప్రియతోనే ఉంటున్నాడు అన్నట్టు చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మీరు ఏమంటారు దాని గురించి? పృథ్వీలో ఒకటే డ్రాబ్యాక్ నాకు అనిపించింది ఏంటంటే బేసికలీ నిఖిల్ కి ఏంటంటే గేమ్ ఆడుతున్నాడు 100%. పృథ్వీ ఎంత స్ట్రాంగ్, నిఖిల్ అంత స్ట్రాంగ్. ఎందుకంటే వాళ్ళిద్దరు కసిగా ఆడారు, మనం అందరం చూసాము. బట్ ఏంటి అంటే పృథ్వీకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో వచ్చిన సభ్యులతో బాండింగ్ అనేది అంతగా ఏర్పడలేదు. అంటే తను ఆ అబ్బాయి మెంటాలిటీ అది మీరు చూసారు, మధ్యలో గట్టన్ తీసుకునే అమౌంట్ ఇస్తాము అని అన్నారు. సో అప్పుడు కూడా ఆ అబ్బాయి టెంప్ట్ అవ్వడం కానీ అంటే అతని నేచర్ అనేది మనకు తెలుస్తుంది. సో మేబీ పృథ్వీ విష్ణుప్రియతో అనేది నాకు అది జస్ట్ ఒక ఎలిమెంట్, అంతేగాని అది గేమ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది కాదు. అండ్ దయచేసి మనం చూసే వాళ్ళం కూడా చూడాలి. మనం ముందు సీజన్స్ లో కూడా ఇలాంటి ట్రాక్స్ కి ఎన్నో మనం సపోర్ట్ చేసాము, లేకపోతే వాళ్ళకి ఒక బాండ్ ఇచ్చే వాళ్ళము. అఖినాలని, అఖిల్ ఇంకా మోనల్, అఖినా ఇట్లాంటివి ఎన్నో జరిగాయి. సో ఇవన్నీ కామన్ బిగ్ బాస్ హౌస్ లో. సో దాన్ని మనం బేస్ చేసుకుని ఒక పర్సన్ క్యారెక్టర్ ని లేకపోతే ఒక పర్సన్ గేమ్ ని మనం అనలైజ్ చేయొద్దు అని నేను కూడా మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలు కూడా నేను తెలియజేస్తున్నాను. మణికంఠ సెల్ఫ్ నామినేట్ అవడం వల్ల ఈ రోజు గౌతమ్ అనే వ్యక్తి టాప్ కంటెస్టెంట్ లో నిల్చున్నాడు. సో ఒకవేళ అదే ఈ సక్సెస్ మీరు ఎలా చూస్తున్నారు? టాప్ కంటెస్టెంట్ నిల్చోడండి నాకు తెలిసి. ఎందుకంటే నేను అదే చెప్తాను, ఈ రోజు కూడా గౌతమ్ అక్కడ ఉన్నాడు అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ మణికంఠ. అసలు బేసికల్ ఆయన వచ్చిందే సెకండ్ టైం, మళ్ళీ ఆ సెకండ్ టైం లో కూడా ఇంకొకసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ మణికంఠ రూపంలో అతనికి దేవుడు ఇచ్చిన వరం అని చెప్పుకోవాలి. సో విష్ణుప్రియ నమ్మే యూనివర్స్ చేసిన పని అది. సో నన్ను అడిగితే మాత్రం గౌతమ్ కి అర్హత లేదు విన్నర్ గా అయ్యేది. టాప్ 5 లో మేబీ ఉండొచ్చు, ఓటింగ్ బట్టి, ప్రజల బట్టి. నేను అతను అబ్బాయికి నేను అదే చెప్తున్నాను, గేమ్ అనేది ఎవరిది గేమ్ ఎలా ఉంటుందో అది అందరిది ఉంటుందండి. మనకి నచ్చేది వేరు, వాళ్ళు ఆడేది మనకి నచ్చే బట్టి ఉంటుంది. బట్ నా పరంగా చూసుకున్నట్లయితే గౌతమ్ కి ఆ టాప్ 5 లో అంటే గౌతమ్ కంటే బెటర్ డిజర్వింగ్ ఇంకా ఉన్నారు కాబట్టి గౌతమ్ మేబీ టాప్ 5 లో పొంది. ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుంది? ప్రేరణ పేరు అసలు నేను ఇంత డిస్కషన్ లో ప్రేరణ పేరు మర్చిపోయాను. యాక్చువల్లీ టాప్ 5 లో తనకు కూడా ఒక అర్హత ఉందండి. విష్ణుప్రియ, ప్రేరణ ఇద్దరులో ఒకరైతే ఉండాలి. ఉమెన్ లో అట్లీస్ట్ ఇద్దరు. ప్రేరణ గేమ్ కూడా ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా బాగుంది, తనకు అందరితో బాండింగ్ ఉండింది. మధ్యలో చూసుకుంటే హరితేజ వీళ్ళందరితో కూడా కనెక్టివిటీ అనేది మంచిగా ఏర్పరచుకుంది. విష్ణుప్రియకి ఏంటంటే మనం చూస్తే కొన్ని కనెక్టివిటీస్ జస్ట్ ఫస్ట్ లో వచ్చిన వాళ్ళతోనే మంచిగా ఉండింది. బట్ ప్రేరణ ఏంటంటే ఇంట్లో ఫుడ్ విషయంలో కానివ్వండి అవన్నీ ఉన్నాయి. బట్ అఫ్ కోర్స్ తన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ అది నచ్చక చాలా మంది దానికి అగెనిస్ట్ ఉన్నారు. బట్ తన గేమ్ కూడా బాగుంటుంది. ప్రేరణ కూడా విష్ణుప్రియతో పోల్చుకుంటే విష్ణుప్రియ అండ్ ప్రేరణ ఇద్దరులో ఒకరు టాప్ ఒకరు బాటమ్ అని మనం చెప్పలేము. బికాస్ ఇద్దరులో కూడా సేమ్ అంటే కొన్ని మిస్టేక్స్ ఎలా ఉన్నాయో కొన్ని ప్లస్ పాయింట్స్ కూడా ఇద్దరులో ఉన్నాయి. సో ఈ ఇద్దరులో ఒకరు కంపల్సరీ టాప్ 5 లో ఉండాలని నేను కోరుకుంటున్నాను.